బలమైన 3 నియోజకవర్గాలు వైసీపీ జెండా ఎగరడం లేదా? అసలు ఆ 3 స్థానాలను కీలకంగా తీసుకొని వైసీపీ చేసిన ప్రయోగాలు ఫలించడం లేదా? ఇక ఆ నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ ఉనికి కష్టమేనా? ఇంతకీ ఆ బలమైన నియోజకవర్గాలేంటి? అక్కడ జగన్ పార్టీ ఎందుకు పుంజుకోలేకపోతుంది? వైసీపీ ఆ 3 నియోజకవర్గాలు గెలిస్తే చాలా పెద్ద ఎత్తున విజయం దక్కించుకున్నట్లేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఆ 3 చోట్ల పరాజయం పాలయ్యారు. పోనీ ఇప్పుడైనా పట్టు బిగించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారా అంటే లేదనే సమాధానమే వినిపిస్తుంది. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. 1989 నుంచి ఇక్కడ ఓటమి ఎరగని నేతగా ఉన్నారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికలు వైసీపీ విజయం సాధించింది. తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 10 నెలల్లోపే కుప్పంలో వైసీపీ ప్రాబల్యం తగ్గిపోయింది. ఆ నియోజకవర్గంలో దాదాపుగా పార్టీ జెండా పీకేసి పరిస్థితి వచ్చిందట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 4 మండలాల్లో ఎంపీపీలను కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకున్న వైసీపీకి ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుందట. 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం, సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో ఇప్పుడు కుప్పంలో వైసీపీ అని చెప్పుకునేందుకు లీడర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. కొందరు అజ్ఞాతంలోకి వెళ్తే మరికొందరు పార్టీ కండువా మార్చేశారు. ఇంకొందరు జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు, గత ఎన్నికల్లో ఓడిపోయిన కేఆర్జీ భరత్ ఇప్పటి వరకు జాడ లేకుండా పోయారు. ప్రస్తుతం ఇక్కడ జెండా కట్టేవారే కరువయ్యారు. మంగళగిరి ఇది కూడా వైసీపీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఆయన ఓడించాలని 2024 ఎన్నికల్లో చేయని ప్రయోగం లేదు. కానీ నారా నందమూరి ఫ్యామిలీలు ఇక్కడ పెద్ద ఎత్తున ఇంటింటికి తిరగడం, వైసీపీలో పుట్టిన ముసలం కారణంగా పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వైసీపీలో ఉన్న మాజీ మంత్రి ఒకరు టీడీపీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకురాలు కూడా కనిపించడం లేదు. పిఠాపురం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ కూడా విజయం సాధించి పవన్ మరోసారి ఓడించాలని గత ఎన్నికల సమయంలో వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. బంగా గీతా విశ్వనాథ్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిన ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇక్కడ కూడా వైసీపీ జాడలు కనిపించడం లేదు. గత ఎన్నికల సమయంలో పార్టీలో ఉన్న కీలక నేత దొరబాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో వైసీపీ తరపున వాయిస్ వినిపించేవారు కనిపించేవారు కూడా కరువయ్యారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.